రైట్ కి మరొక వార్త చూద్దాం. గాజువాకలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతుందన్న అమర్నాథ్ గాజువాక సమగ్ర అభివృద్ధికి త్వరలోనే లోకల్ మేనిఫెస్టోని ప్రకటిస్తామన్నారు. గాజువాకలో పారిశ్రామిక పర్యాటక రంగాల సమగ్ర అభివృద్ధికి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు గుడివాడ అమర్నాథ్. ఒక లోకల్ మేనిఫెస్టోతో కూడా ప్రజల్లోకి రావాలి. వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయాలను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరందరూ చూశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం.